క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. కర్మెల్లోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ బుద్ధిగలదై రూపవశై ఉండెను. బైబిల్లోనే రాయబడింది నాబాలు అంటే మొరటువాడు, దుర్మార్గుడు అని. కాలేబు సంతతికి సంబంధించిన వాడే, కానీ కాలేబు లాంటి క్రియలు కానీ, విశ్వాసం కానీ, మనస్తత్వం కానీ ఇతని జీవితంలో మనం చూడలేము. ఇజ్రాయేలీలో ఈ గొర్రెబొచ్చు కత్తిరించుట అనేది ఒక ఫెస్టివల్ లాగా, ఒక ట్రెడిషన్ లాగా జరుగుతుంది. వేల కొలదిగా గొర్రెలు మేకలు ఉన్నాయి కనుక ఇతడు భాగ్యవంతుడు. ఈ గొర్రెబొచ్చు కత్తిరించు సమయంలో స్నేహితులు, బంధువులు, పనివారు అందరూ కలిసి మంచి పండుగలాగా జరిగిస్తారు. అయితే నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన దగ్గర ఉన్నటువంటి ఒక 10 మంది యవనస్తులను నాబాలు దగ్గరికి పంపుతున్నాడు. దావీదు నాబాలు యొద్దకు పంపిన వర్తమానం ఏంటంటే, నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించుచున్న వారు ఉన్నారన్న సంగతి నాకు వినపడింది. మీ కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి కీడు చేయలేదు. వారు కర్మేరులో ఉన్నంత కాలము వారు ఏమీ పోగొట్టుకోలేదు. నీ పనివారిని అడిగిన కూడా వారు ఖచ్చితంగా ఈ విషయాలు మీకు చెప్తారు. దయచేసి శుభదినమున నా మనుషులు నీ దగ్గరికి పంపుతున్నాను కనుక నా పనివారి పట్ల దయ చూపించి నువ్వేం చేయగలుగుతావో అది చేయమని, అంటే సహాయాన్ని లేదా కొంత ఆహారాన్ని ఇమ్మన్నట్టుగా దావీదు వర్తమానం పంపుతున్నాడు. మీరు 15-16 వచనాలు గమనిస్తే నాబాలు యొక్క పనివారు నాబాలు భార్య అయినటువంటి అబిగేలుతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇదే మాట చెప్తారు. వారు, ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంతసేపు ఏ అపాయము, నష్టం మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు రాత్రింబవలు మా చుట్టూ వారు ప్రాకారంలాగా ఉన్నారు అని. కానీ నాబాలు పేరుకు తగినట్టుగా మొరటు ప్రవర్తన, దుర్మార్గపు ప్రవర్తన గలవాడు కనుక దావీదు పంపిన మనుషులతో నాబాలు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే 10వ వచనంలో నాబాల్ అంటాడు, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు, తన యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు అంటున్నాడు. నాబాలు యొక్క పనివారు ఈ విషయాలు విని వారు పరిగెత్తుకుని వెళ్ళి అబీగయలకు చెప్పకపోతే నాబాలు ఖచ్చితంగా చచ్చి ఉండేవాడే. పనివారికి ఉన్నటువంటి కనీస తెలివితేటల జ్ఞానము నాబాలుకు లేకపోయింది. లూకాసు వార్తలో తన పొలము బాగా పండినటువంటి ఒక ధనవంతుని గురించి ప్రభు ఉపమానం చెప్పాడు కదా, దాదాపుగా అలాంటి రిచ్ ఫూలిష్ మ్యానే ఈ నాబాలు కూడా. ఈ విధంగా దావీదు సేవకులతో కఠినంగా మాట్లాడి అవమానపరిచి వెనక్కి కాలు చేతులతో పంపేశాడు కదా. ఆ వర్తమానం వినటువంటి దావీదు 13వ వచనంలో అంతటి దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకుని అనగా వారు కత్తులు ధరించుకుని దావీదు కూడా కత్తి ఒకటి ధరించను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. ఇలాంటి సిమిలర్ స్టోరీ ఒకటి న్యాయాధిపతుల్లో కూడా మనం చూస్తాం. గిద్యోను కాలంలో న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చూడండి, గిద్యోను అతనితో ఉన్న 300 మంది అలసటగా ఉన్నను శత్రువులను తరుముచు యోర్దాను నొద్దకు వచ్చి దాటిది. అతడు, నా వెంట ఉన్న జనులు అలసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యానీయుల రాజులైన జబహును సల్మన్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, అయితే సుక్కోతు అధిపతులు అంటారు, జబహు సల్మోన్నాన్ని వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారం ఇవ్వాలని, అంటే ఎగతాళిగా మాట్లాడుతున్నారు, తిరస్కరిస్తున్నారు. అయితే యుద్ధం తీరిన తర్వాత గిద్యోను వెనక్కి వచ్చి సుక్కోతు వారికి ఎలా బుద్ధి చెబుతున్నాడో చూడండి. 15-16 వచనాల్లో, అప్పుడతడు సుక్కోతు వారి వద్దకు వచ్చి, జబహు సల్మన్నా అను వారి చేతులను నీ చేతికి చిక్కినవి గనుకన అలసి ఉన్న నీ సేనకు మేము ఆహారం ఇవ్వాలని మీరు ఎవరి విషయం నన్ను దూషించుతారో ఆ జబహును సల్మోన్నాను చూడడి అని చెప్పి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జమ్ముడును తీసుకొని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాను. నిజముగా రాజులకు వచ్చు ఆగ్రహము ఎంతో గొప్పదని లేఖనం అంటుంది. వారి కోపమును ఎవరు అడ్డగించలేరు. ఇలాగ మనుషులు రాజులుగా పరిపాలిస్తున్నప్పుడే వారికి లోబడకపోతే వారికి ఆగ్రహం కలుగుతుంది.
అయితే మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు ఉపమాన రీతిగా చెప్పబడింది. పరలోక రాజ్యమట తన కుమారుడికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉందట. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు తన దాసుల్ని పంపగా కొంతమంది ఏదేదో సాకులు చెప్పి రాలేకపోయారు. ఇప్పుడు ఆ స్టోరీతో నేను చెప్పను. కానీ 6వ వచనంలో ఏం రాశారంటే, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కొందరు సింపుల్గా రిజెక్ట్ చేశారు, మేము రాలేము, పలాని పని మీద మేము బిజీగా ఉన్నాము, పర్వాలేదు. మరికొందరు వారిని కొట్టి గాయపరిచి అవమానపరిచారట. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. ఈ వివాహము ప్రకటన గ్రంథంలో రాయబడిన 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అయితే ఇక సమూయేలు మొదటి గ్రంథంలో ఈ 25వ అధ్యాయంలో అనేక విషయాలు రాయబడ్డాయి. కానీ నాబాలు భార్య అయిన అబీగయలు గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఎప్పుడైతే నాబాలు పనివారు అబీగయలు అంటే తమ యజమానురాలతో అంటున్నారో, దావీదు 400 మందితో వస్తున్నాడు, నాబాలుకు సంబంధించిన నాకు ఏది కూడా మిగల్చకుండా సంహరించడానికి, ఆ వార్త వినగానే ఇక నాబాలుతో ఏ సంప్రదింపులు చేయకుండా అబీగయలు చేస్తున్న పని చూడండి. 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్షగిలను, 200 అంజూరు పడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. ఇక్కడ 18వ వచనం నుండి 28వ వచనం వరకు చూస్తే ఆ అబీగయలు దావీదును కలిసినటువంటి సన్నివేశం అంతా రాయబడింది. ఆమె దావీదుకు సాగిలపడి నమస్కరించి అతన్ని బ్రతిమిలాడి, నా భర్త దుష్టుడు, మొరటివాడు, దయచేసి అతన్ని మన్నించండి, నీ పనివారు వచ్చి ఆహారము కానీ సహాయం చేయమని అడిగిన సంగతి నాకు తెలిసింది కాదు, అలాగైతే ఇలా జరిగేది కాదని చెబుతూ ఆ బహుమానం అంతటినీ, ఆహారం అంతటినీ స్వీకరించమని వేడుకుంటుంది. పైగా ఆమె చెప్పిన ఒక అద్భుతకరమైన మాట, ఈ మాట చాలా బాగా నచ్చింది నాకు. 28వ వచనంలో, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు. యెహోవా పక్షాన యుద్ధాలు జరిగిస్తున్నాడని నమ్ముతుంది. ఒకవైపున క్షమాపణ కోరుతుంది, రెండవ వైపున దావీదు మీద ఆశీర్వచనాలు పలుకుతుంది. ఏ విధము చేతనైనా ఆ రోజున రక్తము ఒలకించకుండా దావీదును ఆపగలిగింది. అదే మాట 33వ వచనంలో దావీదు అంటాడు, ఈ దినాన రక్తం ఒలకించకుండా, ప్రాణహాని చేయకుండా నన్ను ఆపిన దేవుడు నేను దీవించునుగాక అంటాడు. సామెతలు 21:14 వచనం అంటుంది, చాటున ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచునని. ఇటువంటి విషయాలు జరుగుతున్న సమయంలో నాబాలు ఏం చేస్తున్నాడు చూడండి మీరు. 36 నుంచి 38 వచనాలు. అబీగయలు తిరిగి నాబాలు యొద్దకు రాగా, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. ఉదయాన జరిగిన సంగతి అంతా నాబాలుకు అబీగయలు చెప్పేసరికి ప్రాణం పోయేంతగా భయపడి నీలుక్కుపోయాడట. కానీ 10 దినముల తర్వాత యెహోవాయే అతన్ని మొత్తగా నాబాలు మరణించాడు. ఈ పాఠంలో నాబాలు యొక్క మూర్ఖత్వము, దావీదు యొక్క న్యాయపరమైనటువంటి కోపము, అబీగయల యొక్క సమయోచితమైనటువంటి జ్ఞానం మనకు కనబడుతుంది. పాఠము సమాప్తము. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.